బాబు గారు, ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బ ఎలా తగిలిందండి? అవునండి, వాడికి యాక్సిడెంట్ అయింది. మా అందరికి ఎంత కంగారుగా అమ్మా ఏం లేదమ్మా. ఏం లేదు, కనిపిస్తోంది. నువ్వు పడుకో, వన్ డ్రెస్ తీసుకొని ఇప్పుడు చూడేమైందో. వెళ్ళరా వెళ్ళు, మార్కెట్లో ఏ కార్ బెస్ట్ కనుక్కో, ఇవాళ కొనేద్దాం. ఏమో మీరే అడగండి. బావా బావా ఏంటి సిద్ధు, ఏమైంది? ఎక్కడో పడ్డాడు. ఎలాగా? బైక్ మించి. జాగ్రత్త సిద్ధు. నేను అదే చెప్పాను. నువ్వే మాట్లాడు. చూసారా వాడికి హలో 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 వెదో ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? రే ఫోన్ పెట్టరా. సిద్ధు హలో హలో హలో, నీతో మాట్లాడాలి. మాట్లాడమని చెప్పారండి నాన్నగారు. మీకు దెబ్బ తగిలిందట కదండి, టాబ్లెట్ వేసుకున్నారా? అక్క ఇచ్చింది. జ్యూస్ సతీ ఇచ్చాడు. భోజనం అమ్మ పెట్టింది. నాకు నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ బాయ్. అది హలో ఏంటి ఫస్ట్ టైంకే ఎత్తేసావ్? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా? ఈ టైంలో ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున దాకా లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు, నిన్ను పిలిస్తే రానంటావు. ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను, బాయ్. ఓ ఒకటి బటర్ స్కాచ్. రానన్నావు, తింటావా? ఇంకోటి. సరే అమ్మా. చిన్నది, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తానే. ఓ గణేష్, ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రానని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టానంటే గణేష్ మీరు ప్లీజ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షన్. నీకెందుకు టెన్షన్? ఏదన్నా అయితే తెలుస్తుంది. ఏమవుతుంది? నీకు తెలియదా? వెళ్ళొద్దంటే విను అంతే. సర్లే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? 1 o'clock కూడానా? 2, 3. ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. కనకారావు, ఓయ్, నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? ఆయన వాణ్ణి కాదురా, ముందు మిమ్మల్ని అనాలి. గ్యాంగ్ పరువు అంటూ వాడిని రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మేము రెచ్చగొడితే ప్రేమించాడు వాడు? లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు. ఇప్పుడు తెలిసింది అంటున్నాడు, వినొచ్చు కదా. ఏయ్, వినొద్దు అని చెప్పట్లా, ప్రాబ్లం అవుతుంది, ఆలోచించమని. అదే ఎందుకు ప్రాబ్లం అంటున్నాను. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారే? రే, మేము నీ లైఫ్ గురించి కదరా మాట్లాడుతుంది. బాను
నా లైఫ్ కేం కాదే, నేను మంచోడిని. హాసిని నా పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు చెప్తాను. చెప్పు. నిన్నొకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి ఏదో చెప్పడానికి పిలిచావనుకున్నాను, అడగడానికేనా? సరే అడుగు. హాసిని మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. తర్వాత చెప్తాను. ఎప్పుడు? 5 years, మినిమం 4.5. నా దగ్గర అంత టైం లేదు, ఇప్పుడే చెప్పు. సరే నేనే చెప్తాను. ఏం నువ్వు ఏవి దాచుకోవా? పర్సనల్ అని ఏమీ లేదా? ఒకసారి నేను చెప్పేది విను. వినను. చెప్పేది విను. వద్దు సిద్ధు, నువ్వు ఇప్పుడు చెప్తా, తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాసిని ఒక్కసారి విను. హాసిని వినను. విను. నేను వినను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పేసుకో. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. చెప్పేశాడు వెదవా. సరేరా, నేనే వింటాను. ఓయ్, రమ్మంటున్నానుగా. ఎవరు అమ్మాయి? చెప్పేశావా? ఓకే ఆ చెప్పా. అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది హాసిని. ఏదైనా నిశ్చితార్థం నిశ్చితార్థమే, కానీ అది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నీకే తెలియదు హాసిని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు. నేను వెయిట్ చే టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా బాబు. అమ్మా, స్టాప్ వచ్చింది. వచ్చావమ్మా? వంట ఏం చేయను? అబ్బు, చాలా సీరియస్ గా ఉంది వ్యవహారం. ఏదో ఒకటి చేస్తాలే. వస్తారా? టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి. మా ఇంట్లో తెలుగులో మాట్లాడు కొరకు 2 నొక్కండి. 2 కాదు, నీ పేక నొక్కుతా.
నాకు నచ్చలేదు సిద్ధు. నేను ఇలా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకేది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకేది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాస్ని ఆగు, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? నాకు ఈ షేడ్ వద్దు, వేరే షేడ్. ఏమే కొత్తగా తలకేసుకునే రంగు ఏదో వచ్చిందంట, దాని పేరేంటో చెప్పు. వేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది అత్తయ్య. నా దగ్గర ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ? ఇదేంటి ఇల్లా బ్యూటీ పార్లరా? తీసి పెట్టండి. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది అడుగాడు. చెప్పరా ఏమైందని, చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్ లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు. ఇలా అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఎవరా అమ్మాయి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. అసలు ఇలా ఉంటే ఏంటి అర్థం? మాట్లాడవే, చెప్పు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుందిగా. ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి మాట ఇచ్చావు గుర్తుందిగా. పెద్దలందరూ డిసైడ్ చేశాం. ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి నచ్చలేదా? అది అప్పుడే చెప్పొచ్చు కదా. అడిగావు కదా, నిన్ను అడిగావా లేదా? అప్పుడే చెప్పచ్చు కదా అమ్మాయి నచ్చలేదని. చెప్పు. ఆ రోజు మీకు చెప్పడానికి నా దగ్గర రీజన్స్ లేవు నాన్న. అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా? ఏంటి రీజను? ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. చెప్పమంటావా? చెప్పు. 100 రీజన్స్ ఉన్నాయి వద్దనడానికి. చెప్పమంటావా? చెప్పరా. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న. విన్నావా? ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలరా? నువ్వు తెలుసుకున్నట్ట థియేటర్ లో, రెస్టారెంట్ లో, రోడ్ లో. చెప్పు. చెప్పరా. రండి అందరూ రండి. రారా మొత్తం ఫ్యామిలీ వస్తావరా. చెప్పు. ఏ రోడ్ లో నించుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు. ఇదిగో చూడు, నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పు. ఏం చేస్తే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు. నాన్న అది చెప్పు. అది కాదు నాన్న. చెప్పురా, క్లియర్ గా చెప్పు. కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఉండు ప్లీజ్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పండి నాన్న. వదిలేస్తాను. నాన్న తీసుకురారా. మీరు కూడా ఏంటి నాన్న? ఏం చేయమంటావు? ఇప్పుడే చెప్తే సార్కి బాధగా ఉంటుందట. వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు? ఒక్క వారం తీసుకురా. ఆ వారం రోజులేంటి, ఒప్పించటం ఏంటి? తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగొచ్చు కదరా. లేక లేక ఒక డెసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసావేంట్రా? హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని. అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టమని చెప్పగలిగాను.
వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను. అదే నా మొదటి సక్సెస్. అయినా సరే నీకు మీ నాన్న గురించి తెలుసు, హాసిని గురించి తెలుసు. ఎలా జరుగుతుందిరా? జరగాలి. 7 రోజుల్లో ఈ అమ్మాయి నా కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా? అది సరేరా, ముందు హాసిని రావాలి కదా. వస్తుందిరా. నేను రాను. ఎక్కడికి పిలిచాను నేను? థియేటర్కి రా, పార్క్కి రా, దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని పిలిచానా? మా ఇంటికే కదా. 7 రోజులు నేను ఎలా వస్తాను? కానీ మన లవ్ ని ప్రూవ్ చేయడం మన ప్రాబ్లం కదా. అవును కదా. అయినా నేను రాను. హాస్ని ఇప్పుడు చేయగలిగేవి 2. ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడం, లేదా నేను ఇల్లు వదిలేసి రావడం. నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయిన వాడిని అవుతాను. అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను. నేనేం చేయాలో మనం ఫ్యామిలీ అని మాట్లాడుతున్నావు. నాకు లేదా ఫ్యామిలీ? అబ్బో పెద్ద ఫ్యామిలీ అండి అది. ఉన్నది 2. ఆయనకి తాగుడు ఇష్టం, వీడికి వాగుడు ఇష్టం. హాస్ని, నువ్వు నాకు కావాలి. నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతో రా. సరే, కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పిస్తే వస్తావా? ఎలా ఒప్పిస్తావు? దానికి ఒకడున్నాడు. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకొని తీరాను సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్ కు తీసుకొస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోదా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో ఎవడన్నా అసలు కాలేజీలో అంత మాత్రం ఎవరు లేడు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా. మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయ్యి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు. వాడు నన్ను వదలడు. మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్ కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్. వస్తాను. ఆగండి. మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకేది ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నువ్వు నడుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? నాన్న, తను తెలుసు. హరిణి. హాసిని అంకుల్. ఓకే, బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు ఈ ఇంటికి గెస్ట్వి. దట్స్ ఇట్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. వారం రోజులు నాన్న, అది అందరికి ఇంట్రడ్యూస్ చేయి. అమ్మా. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఓసారి ఫోన్ లో వినిపించాడు. వదినా. అయ్యో. హాస్ని, బుజ్జి. హాయ్. వాడు అనంత పని చేశాడు. అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి.
అక్క మాయా ఎవరు మన ఇంటికి నువ్వు తీసుకొచ్చా? మీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలొచ్చా? ఇన్నొచ్చు, చెప్పదా? ఏయ్, తర్వాత చెప్తుంది రా. రా రా. నీ రూమ్ నాకు నచ్చింది సిద్ధు. ఈ రోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్మ సిద్ధు. ఏయ్ ఏయ్ ఐ లవ్ యూ. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి. నీకు నోరు ఆగుదా? అంత గట్టిగా అరిచారంటండి. అది గిల్లినప్పుడు. గిల్లారా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హాస్ని చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు, మీకు ఈ ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంటుగా మంచి నీళ్ళు కావాలి. అబ్బో, అమ్మాయి గారు సూపర్ అండి. థ్యాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతీ, టేబుల్ మీద నీళ్ళు పెట్టు. అమ్మా నాతో మాట్లాడమ్మా. సతీ, అందరిని పిలిచేసావా? కూర్చో. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? కొత్తగా వచ్చావు కదమ్మా, మొగమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు అంకుల్. తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకెందుకు, మీరు పంపిస్తారా? కూరవయ్యనా? యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ, తెలుసా? మరి ప్రసాదం ఫ్రీ సతీ. అంకుల్, నేను ఒకటి చెప్పొచ్చా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు? ఈ అమ్మాయి ఆవిడకి నచ్చింది. మాట్లాడమేంటి లక్ష్మి? ఏం చెప్పను, అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక. తప్పు లక్ష్మి, పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి, వాళ్ళకి మంచిదారి చూపించాలి. నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వినకపోవచ్చు, కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా. అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను. ఈ 7 రోజులు ఒక క్షణం దొరకదా ఆ అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి. ఎక్కడికి? రూమ్ షిఫ్టింగ్. మీ రూమ్ కే. నా రూమ్ కా? ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను, కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు అన్నయ్య గారు. అలారం ఎన్నింటికి పెడుతున్నావురా? 6ంటికి. నువ్వు 7 వరకు లేవు కదా. నువ్వు 6ంటికి లేస్తావు కదా. నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు. ఈ అలారం ఇచ్చింది వదినే. పడుకో.
చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను. భయపడ్డారా? రండి, నాకు బెడ్ అంతా అక్కర్లేదు, బర్త్ చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇవెందుకు? మాట్లాడరా? ప్లీజ్ రా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు? నాకు కూడా. ఎందుకు? ఎందుకేంటి, మన దగ్గర 6 రోజులే ఉన్నాయి, ఇంకా 6 పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలం వేయాలా అని ఆలోచిస్తున్నా. గ్యాలమా? గ్యాలం వేస్తే కదా చేపలు పడేది. అవును కదా. దగ్గరకు వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా అస్ని? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది.